ప్రియులు దేవుని పిల్లలని మీ అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక దేవునిలోని ఒక ప్రత్యేకతను బైబిల్ నుంచి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. జాగ్రత్తగా వినాలి. అది మీరు చూస్తున్న టైటిల్, అనుమానాస్పదంగా మారుతున్న దేవుడు. టైటిల్ వినగానే కాస్త అనుమానం మనలో, దేవుని గురించి కదా అనే ఒక సందేహం మనలో కలగొచ్చు. దేవుడు అనుమానాస్పదంగా మారడం ఏంటి? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, నిశ్చలంగా ఉన్న దేవుడు, స్పష్టమైన మాటతో ఆలోచనతో ఉన్న దేవుడు, ఆయన కూడా అనుమానాస్పదంగా మారుతాడా? మారుతున్నాడా? ఆయన అలా మారుస్తున్నది ఎవరు? ఎందుకు ఆయన మారాలి? ఆయన దేవునిలో సందేహాలు ఏంటి? దేవుడు ఎందుకు అనుమానాస్పదంగా మారుతున్నాడు అన్న విషయాలు బైబిల్ నుంచి మనం ఆలోచించాలి. ఎవరైనా ఒక వ్యక్తిని గురించి, ఎందుకండి ఈయన మీద నాకు కొంచెం ఈ మధ్యన అనుమానాస్పదంగా కనబడుతున్నాడు అన్నప్పుడు సందేహం అతని మీద. ఒక పురుషుని గురించి కానీ స్త్రీని గురించి కానీ ఈ మాట పదప్రయోగం మనం చేసేటప్పుడు, ఎందుకండి ఈ మధ్యన అనుమానాస్పదంగా కనబడుతున్నారు అని. కనుక దేవునికి సంబంధించి ఈ మాటను ప్రయోగించటంలో ఎంతవరకు న్యాయం ఉంది అనేది ఆయన రాసిన మాటలను బట్టి మనం ఆలోచిద్దాం. ఇందులో దేవుడు అన్యాయస్తుడని కాదు నా ఉద్దేశం. దేవుని మనసు మనుషులకు అర్థం కాక ఆయన క్రియలలో జరుగుతున్న మార్పు, లేదా ఆయన నిర్ణయాలలో జరుగుతున్న మార్పు, వ్యక్తుల పట్ల ఆయన ప్రవర్తిస్తున్న తీరులోని మార్పు మనం గమనించాలి. ఎందుకు దేవుడు ఇలాగ అనుమానాస్పదంగా మారిపోతున్నాడు? మారే దేవునిలోని ఆ గుణాలేంటి? ఎందుకు అలా కనబడుతున్నాడు అన్న విషయాలను బైబిల్ నుంచి మనం ఆలోచించాలి. అలా ఆలోచించాలి అంటే ఖచ్చితంగా మనస్సును ముందు మనం తెలుసుకోవాలి. ఆయన ఏంటో అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకు ఒక మాట యోబు గ్రంథంలో 11వ అధ్యాయం 7వ వచనం చదివి ముందుకెళ్దాం ప్రియులారా. యోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. దేవుని గూఢాంశములను గూర్చి నీవు తెలుసుకొనగలవా? ఏమంటున్నాడంటే, దేవుడు గూఢాంశములను గూర్చి, అంటే గూఢమైన రహస్యమైన అంశములను గూర్చి నువ్వు తెలుసుకోగలవా? కొన్ని పరిస్థితులు దేవుని గూఢాంశములు గూర్చి నువ్వు తెలుసుకొనగలవా? సర్వశక్తుని దగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? సర్వశక్తుడకు దేవుని గూర్చిన పరిపూర్ణ జ్ఞానం ఈరోజు భూమి మీద ఉన్న మనుషులకు ఎంతమందికి ఉంది చెప్పండి? దేవుడు అర్థం కావాలి, ఆయన అర్థం చేసుకోవడానికి రాయించి ఇవ్వబడిన గ్రంథమే ఇది బైబిల్. దాన్ని మనం చదవగలిగితే ఆయన ఏది దాచుకోలేదు. తన రహస్యాలను కూడా విప్పి చెప్పినట్లుగా, దేవుని మర్మములను కూడా చెప్పినట్లుగా బైబిల్లో అనేక సందర్భాలు మనం చదువుకున్నాం. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు ఆయన వచ్చిన తరువాత దేవుని గురించి బయలుపరచినప్పుడు ఏది దాచుకోకుండా చివరికి దేవుని మర్మములను కూడా యేసు తదనంతరం వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు అన్న మాట మనకు స్పష్టంగా కొరింథీ పత్రికలో మనకు కనబడుతుంది. ఒకసారి ఆ మాట కూడా చదువుకుందాం. పౌలు గారు కొరింథీలకు రాస్తున్న మొదటి పత్రిక, పౌలు గారు కొరింథీలకు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. కొరింథీలకు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఏమండి? అంటే దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు అంటే అన్ని విషయాలను దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడనే కదండి అర్థం. అవును. కనుక దేవుని గూఢాంశముల గురించి నువ్వు తెలుసుకోగలవా అంటే ప్రయత్నం చేయాలి, చదవాలి, గ్రహించగలగాలి, మాటల్లోని ఆంతర్యాన్ని తెలుసుకోవాలి. ఎందుకు దేవుడు ఇలాగా ఆయన క్రియలలో మనకి అనుమానం కలిగించే విధంగా అనుమానాస్పదంగా కనబడుతున్నాడు ఆయన? ఇప్పుడు నేను చెప్పిన కొన్ని మాటలను బట్టి ఆలోచిస్తే మీకు సందేహం కలగక తప్పదని నేను అనుకుంటున్నాను. ఎలా అంటారా? ఒక మాట మరి మీకు చదివి వినిపిస్తాను. ఆదికాండంలో 17వ అధ్యాయం 16-17 వచనాలు. ముందు 18వ అధ్యాయం చూద్దాం. 18వ అధ్యాయం 12-13 వచనాలు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానం గూర్చి ఆ సందర్భంలో ఏమని మాట్లాడుతున్నారు ఆయన? ఆదికాండం 18వ అధ్యాయం 12-13 వచనాలండి. ఆదికాండం 18వ అధ్యాయం 12-13 వచనాలు. శారా
నేను బలముడిగిన దానను కదా, నాకు సుఖం కలుగుతుందా? నా యజమానుడు వృద్ధుడయ్యిపోయాడు కదా, ముసలాయన కదా అని తనలో తను నవ్వుకొనెను. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించెదనని శారా ఎందుకు నవ్వుతుంది? నన్ను అనుమానిస్తుందా? నన్ను అనుమానిస్తుందా ఏంటి నవ్వుతుంది అంటే? శారా నవ్వినందుకు దేవుడు ఎంత పర్టికులర్గా ఆలోచించాడు చూసారా? ఏమంటే చెప్పాడు, వెంటనే చెప్పాడు ఎందుకు నవ్వుతుంది. ఎదురుగుండా లేదండి, గుడారం దగ్గర ఉంది. శారా నవ్వనేల, ఎందుకంటే ఆయనకి కనిపించని సృష్టం అంటూ ఏమీ లేదు, ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు, బయలుపరచబడనది అంటూ ఏమీ లేదు. బికాస్ క్రియేటర్, సర్వశక్తిమంతుడు దేవుడు, అందరి మనస్సులను గ్రహించగలిగిన వాడు ఆయన. ఆయనకు తెలియంది ఏముంటుంది? కనుక ఆమె మనస్సును తెలుసుకొని ఎందుకు నవ్వుతుంది? నాకు చేత కదనా నవ్వుతుంది? ఎందుకు నవ్వాలి? నవ్వనేలా ఏమడుగుతున్నాడు? నవ్వనేలా అన్నాడా? అంటే ఎందుకు నవ్వాలి అని, ఎందుకు నవ్వాలి అని శారాను ప్రశ్నించిన దేవుడు ఇప్పుడు చూడండి, మీకు అనుమానం కలిగించే మరొక మాట చూపిస్తాను. అదే ఆదికాండం 17వ అధ్యాయం 16-17 వచనాలు. ఈ మాట అబ్రహాంతో కూడా ముందు చెప్పాడు. ఆదికాండం 17వ అధ్యాయం 16-17 వచనాలు. నేను ఆమెను ఆశీర్వదించాను, ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి ఏండు నీ భార్య అబ్రాము, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో దేవుడు చెబుతున్నాడు స్వయంగా. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకొనును. ఏమండి ఇక్కడ ఎవరు నవ్వారు? మీరు చెప్పాలి. ఇప్పుడు ఎవరు నవ్వారు ఇక్కడ? మరి అబ్రహాము నవ్వితే ఈ విషయాన్ని దేవుడు పర్టికులర్గా స్ట్రెస్ చేయకుండా శారా నవ్విందని ఎందుకు చెప్పాడు? ఇప్పుడు అనుమానం వచ్చి ఉంటుంది మీకు. ఎందుకు అనుమానాస్పదంగా దేవుడు మారుతున్నాడు అంటే, శారా పట్ల ఆయనకున్న కోపం ఏంటి? అబ్రహాం గారి పట్ల ఆయనకున్న ప్రత్యేకమైన ప్రేమ ఏంటి? అబ్రహాం గారు నవ్వారా? మీలో చాలామందికి శారా నవ్వడమే తెలుసు, అబ్రహాం నవ్వినట్టు తెలియదు. మీకు తెలుసా? ఇప్పుడు అంత పర్టికులర్గా బైబిల్ మనం ఎందుకు చదువుతాం? ఏమండి మనకి ఎంతమంది ప్రసంగికులు చెప్పినా, ఏ మాటలు మాట్లాడినా మనకు వినబడేది ఏంటంటే దేవుడు వాగ్దానం చేశాడు, శారా గుడారంలో నవ్వింది. ఇది అందరికీ తెలిసింది, క్రైస్తవులందరికీ. కానీ అబ్రహాము నవ్వాడని తెలుసా? మరలా చదవండి, మీకు డౌట్ వస్తుందేమో, ఇప్పుడు మీకు అనుమానం వస్తుందేమో. ఆదికాండం 17వ అధ్యాయంలో మాట, చివరి మాట ఇప్పుడు మనం చదువుకున్నది. ఈ మాటలన్నీ చెప్పినప్పుడు నీ భార్య కంట అది రాజులు వస్తారు అని చెప్పినప్పుడు అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, నేను ముసలోణ్ణి, నాకు సంతానము కలుగునా, 90 ఏండ్ల ముసలిదావిడి శారా కంటుందా అని మనస్సులో అనుకున్నాడు, బయటికి చెప్పలేదు. ఏమండి మరి దేవుడు ఈ విషయాన్ని ఎందుకు స్ట్రెస్ చేయలేదు? ఏంటి తేడా? ఎక్కడుంది తేడా? ఎవరిలో ఉంది తేడా? మనుష్యుల్లో తేడా, దేవునిలో తేడా? ఏమండి దేవుడు ఎప్పుడు తేడా కాదండి. హీఈస్ ఆల్వేస్ పర్ఫెక్ట్, రైట్. దేవుడు ఎప్పుడు కరెక్ట్. ఆయనను అనడానికి మనం సరిపోవండి. అసలు ఆయన్ని ఎంచడానికి కానీ, ఆయనలోని తప్పులు పట్టడానికి కానీ ఆయన ఆస్కారం ఇవ్వడు. నరుల చేత వేలెత్తి చూపించుకునే పరిస్థితిలోనికి దేవుడు లేడు, రాడు. అబ్రహాం గారు నవ్వారు, శారా నవ్వింది, వీళ్ళిద్దరిలో శారా నవ్వింది అని చెప్పాడు, అబ్రహాం మాత్రం నవ్వలేనట్టుగా చెప్పాడు. ఏమంటే నవ్వాడంటే నమ్మాడనా నమ్మలేదనా? ఇప్పుడు మీరు చెప్పాలి. ఏమంటే నమ్మినట్టయితే ఏమనాలి? అలాగే మహాప్రభు ధన్యవాదాలు మీకు అనాలి. కానీ నేను కంటానా 90 ఏళ్ళు ముసలావిడ గర్భం ధరిస్తుందా అని ప్రశ్నార్థకంగా మాట్లాడంటే నమ్మినట్టా నమ్మనట్టా? మరి అబ్రహాము దేవుని నమ్మినదని నీతిగా ఎంచబడిన రోమపత్రికలో ఈ మాటలన్నీ మీరు మాట్లాడుతున్నారు. 3వ అధ్యాయం 4వ అధ్యాయం చెప్పండి. నమ్మేశాడు అబ్రహాం అని అంటే ఏంటి? మరి దేవునిలో ఉన్న ఏంటి ఈ మార్పు ఏంటి, తేడా ఏంటి? నాకైతే అనుమానం. మీకు అనుమానం వచ్చిందో లేదా? బైబిల్ చదివితే కదా మీకు అనుమానం రావడానికి. ఏమండి వాక్యం చెప్తుంటే కింద ఊసులాడుతున్నారంట సెల్లార్లో. ఆడికేం భక్తి ఉంది? ఇంకా
పోనీ వింటున్న వాళ్ళు ఏమన్నా అమ్మా మాట్లాడక ఎందుకు మాట్లాడుతున్నావు అలా అనాలి. అంటే ఆదివారం కానీ ప్రొద్దున కానీ సాయంత్రం కానీ విన్న వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటూ మొబైల్స్ చూసుకుంటూ మాట్లాడుతున్నారంటే వీళ్ళకి ఏం బుర్రకెక్కుతుంది బైబిల్? బుర్రకెక్కుతుంది బైబిల్. నువ్వు చెప్పేవాడు మేము వినేవాడివి. అలాంటప్పుడు నువ్వు ఎందుకు రావడం ఇక్కడికి? మీరు ఎందుకు రావడం ఇక్కడికి? ఇంటి దగ్గర ఉండండి, ఎంజాయ్. అక్కడికి ఏదో భక్తి పరుల్లా మేము వచ్చేస్తున్నాం, హాజరేసేసుకుంటున్నాం, చెల్లవు దేవుని దగ్గర. ఆల్రెడీ మీరు అనుమానాస్పద పరిస్థితుల్లో ఉన్నారు. ఆయనకి ఎందుకో వీడి మీద డౌట్గా ఉంది నాకు అనుకుంటాడు దేవుడు. ఎందుకో ఈమె మీద డౌట్గా అనిపిస్తుంది నాకు. దేవుడు అంటాడండి, చాలా చండశాసనుడు ఆయన, చాలా జాగ్రత్త పరుడు. సమా మీరు అనుకున్నారేమో దేవుడు అండి అబ్బాబా ప్రేమామయుడండి, ప్రేమమూర్తి అండి బాబు, ఆయన లవ్ సింబల్ అండి అనుకున్నారేమో. సింబలా పాడా? ముక్కలు ముక్కలు పగలగొట్టేస్తాడు ఏ సింబల్నైనా. ఏమనుకుంటున్నారు దేవుని గురించి? ఈ సమాజం దేవుడి గురించి నేర్చుకుని చాలా ఈజీగా దేవుడు అండి ప్రేమ, ప్రేమకు చిహ్నం, ప్రేమకు గుర్తు. అవునా? ఇప్పుడు ఆయన ప్రేమ ఏంటో ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఎందుకంటే మీకు చొరకంటిస్తేనే బాగుంటుంది. మీకు చొరకంటించి చెప్తేనే బాగుంటుంది. ఓకే, ఒక సందర్భాన్ని ఇప్పుడు మీరు చూడాలి. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళడానికి అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మందసం తీసుకువెళ్తున్నారు. జాగ్రత్తగా చూడాలి బైబిల్ని మీరంతా. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతామండి. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం నుండి, వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించుకుని. దేవుని మందసం అంటే ఏమనుకున్నారు? ఇశ్రాయేళ్ల మధ్య మందసము, అక్కడ దేవుడు నివసించే చోటు. 2 కెరూబుల మధ్య బంగారముతో తయారు చేయబడిన ఒక మందసం ఇశ్రాయేల్ మధ్య ఉండేది. అది దేవుడు నివసించే స్థానం. దానికి ఎంత ప్రత్యేకత ఉందో మీ అందరికీ తెలుసు. పాత నిబంధనలో ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన యెహోవా ఆయనే మందసం ద్వారా వారితో ఉంటూ. అలాంటి మందసాన్ని క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క వాళ్ళ ఇంటిలో నుంచి దాన్ని తీసుకొచ్చి, అబీనాదాబు కుమారులు ఉజ్జా, అబీనాదాబు వాళ్ళింట్లో నుంచుకున్నారండి ఎన్ని రోజులు. అబీనాదాబు కుమారులైన ఉజ్జాయును, అహోయును, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ కొత్త బండిని తోలేరటండి వాళ్ళు. దేవుని మందసము గల ఆ బండి గిబియాలోనున్న అబీనాదాబు ఇంటి దగ్గర నుంచి తీసుకుని వస్తున్నప్పుడు అహోయ దాని ముందర నడుస్తున్నాడు. ఆయన దావీదు, ఇశ్రాయేలు అందరూ సరళపు వృక్షములను పట్టుకొని, అబ్బో మొత్తం అంతా కూడా మంచి సంగీతమయంగా మార్చేశాడు. ఎందుకంటే యెహోవా వేంచేస్తున్నాడు, తమలోనికి ఆయన వస్తున్నాడు. 6వ వచనం, వారు నాకోరు కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు, ఏమంటే కాలు ఎవరికి జారే? ఎడ్లకు కాలు జారాయండి. నడుపుతున్న ఎడ్లు అంటే పశువులు అవి. అవి నడుస్తూ 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 కాలు స్లిప్ అయ్యాడు. ఎడ్లకి కాలు స్లిప్ అయితే ఉజ్జా ఎవరింట్లో అయితే ఎంతకాలం ఉన్నాదో దేవుని మందసం, ఆయనే బండి నడుపుతున్నాడు. బండి నడుపుతూ ఎప్పుడైతే ఎడ్లు కాలు జారాయో మందసం ఒరిగిపోతుంది, పడిపోబోతుంది కిందకి. పడిపోబోతున్నప్పుడు ఏం జరిగింది? ఉజ్జా వెంటనే చేయి చాపి దేవుని మందసాన్ని పట్టుకున్నాడు. అయ్యో కిందకి పడిపోతే ఎలాగ పగిలిపోతుంది కదా, రప్చర్ అయిపోతుంది కదా, గీతలు పడతాయి కదా, చాలా పవిత్రమైనది కదా అని చేయి చాపినప్పుడు, ఇక్కడ చూడండి, యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతనిని మొత్తగా, అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. ఈ మాట ఎలా ఉంది మీకు? ఎలా ఉందో నాకు తెలియదు. నాకైతే భయం వేసిందండి. ఎందుకంటారా? ఇన్ని రోజులు శత్రువులు మందసాన్ని ఎత్తుకెళ్ళిపోయినప్పుడు, అబీనాదాబు ఇంటిలోని ఉంచినప్పుడు, ఏమండి ఆ ఇంటి వరే కదండి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అలాంటిది దేవుడు కొత్త బండి మీద ఎక్కించి ఆ కుటుంబ సభ్యులే ఎన్ని రోజులైతే ఆ కుటుంబంలో ఉన్నాడో ఆ మందసం ఎక్కడుంటే అక్కడ దీవెనలు కదండి. ఆయన శత్రువుల మధ్య ఉంటే వాళ్ళందరికీ గడ్డలు పుళ్ళు అన్నీ రప్పించి అక్కడ హింస పెట్టేశాడు. ఎప్పుడైతే ఇశ్రాయేల్ మధ్యకి వచ్చాడో వాళ్ళందరికీ ఆశీర్వాదాలు దీవెనలు అన్నీ అనుగ్రహిస్తుంటాడు ఆయన. అలాంటిది కొత్త బండి ఎక్కించి ఇశ్రాయేలు పాలెంలోనికి దాన్ని సాగనంపడం కోసం ఉజ్జా ఇంటి నుంచి బయలుదేరిన మందసం ఎడ్లు కాలు జారడం వల్ల మందసం పడిపోబోతే ఉజ్జా చేయి చాపి
ఇంతకాలం ఎవరి సంరక్షణలో అయితే ఉందో ఆ ఇంటి వారే, ఆ ఇంటిలోని వాని కుమారుడే చెయ్యి చాపి ఆ మందసాన్ని పట్టుకోబోయినప్పుడు అక్కడ దేవుడు కోపం వచ్చిందటండి. ఏమన్నా మందసాన్ని ముట్టుకున్నాడా, ఆయన ముట్టుకున్నాడా? మందసమును ముట్టుకొనగా మండిపోయాడు ఆయన. ఏమండి, మందసాన్ని ఎడ్ల బండి మీదకి ఎక్కించడానికి పట్టుకొని ఉన్నారా, లేదా పట్టుకొని ఎక్కించారా, గాల్లో లేచింది అది? మీరు చెప్పండి. ఇంట్లో నుంచి మందసాన్ని ఎడ్ల బండి మీద, కొత్త ఎడ్ల బండి మీదకి ఎక్కించినప్పుడు మందసాన్ని పట్టుకునే కదండి, పల్లకిలా మోసుకునే కదండి తీసుకురావాలి. అప్పుడు రాని కోపం, వజ్జా చెయ్యి చాపగానే కోపం వచ్చి మండిపోయి, అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా, అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. అంటే దేవునికి నచ్చనిది ఎవ్వరు చేసినా, నువ్వు దానికి ముందు ఎన్నో గొప్ప కార్యాలు చేయొచ్చు, ఐ డోంట్ కేర్. దేవుని మనస్సు, దేవుని గూఢాంశములు ఏంటి? దేవుడు అనుమానాస్పదంగా కనబడుతున్నాడు ఏంటి ఇక్కడ? మీకు టైటిల్ అర్థమైంది లేదు? అనుమానాస్పదంగా మారుతున్న దేవుడు. ఎడ్లు కాలు జారాయి, మందసం పడిపోబోతుంది, మందసానికి దెబ్బ తగులుతుందేమో, అయ్యో పాపం అనుకొని పట్టుకోబోతే, అప్పుడప్పుడు మన సామెత అంటారు చూసారు పెద్దలు, అయ్యో పాపం అంటే 6 నెలలు చుట్టుకుందట. అవునా? అయ్యో పాపం అంటే 6 నెలలు చుట్టుకుంది. ఇక్కడ అయ్యో పాపం అంటే ప్రాణమే పోయింది. అంటే దేవుడితో అలాగే ఉంటుంది, తేడా జరిగితే సహించడో. మరి వీళ్ళంతా నిర్లక్ష్యంగా వింటున్నారు చెప్పండి, వీళ్ళు ఏమనాలి? ఊసులాడుతున్న వాళ్ళని, దేవుని గురించి కాన్సన్ట్రేట్ చేయలేని వాళ్ళని, మెప్పు కోసం వచ్చి కూర్చునే వాళ్ళని, వీళ్ళందరినీ ఏం చేయాలి చెప్పండి? ఉంది వాళ్ళకు కూడా వధ. అటెన్షన్లో దేవుని వాక్యం వినకపోతే, శ్రద్ధగా దేవుని మాటలను బుర్రకు పట్టించుకోకపోతే వజ్జాకు పట్టిన గతే పెద్దలైనా చిన్నలైనా ఎవరికైనా పడుతుంది. ఎందుకంటే దేవుడు మారలేదు, నిన్న నేడు నిరంతరం. ఆయన ఏకరీతిగా ఉన్నాడు, ఆయన కోపం తగ్గలేదు, ఆయన ఆవేశం తగ్గలేదు, అన్నీ అలాగే ఉన్నాయి. కనుక ఇప్పుడు మీరు చెప్పాలి, దేవుడు ప్రేమమయుడండి, ప్రేమకి సింబల్ అండి అంటే ఏం కనబడుతుంది ఇందులో? ప్రేమ మీకు మాట పట్టింపు కలిగినవాడు, క్రియ పట్టింపు కలిగినవాడు, చిన్న తేడా జరిగిన సహించడు. అదేంటి ప్రభువా, నీకు మేలే కదా చేసావు, మా ఇంట్లోనే కదా ఉన్నావు, ఆ మాత్రం కరుణించవా? ఎందుకు కరుణించాలి నిన్ను? దేనికి కరుణించాలి నిన్ను? అతని ఇంట్లో పెట్టుకున్నందుకు అభినాదాబ్ వాళ్ళు ఎంత బాధపడి ఉంటారండి? అవునా? అతని ఇంట్లో పెట్టుకున్నందుకు, ఏంటి నా కొడుకునా చంపేశావు, నా కొడుకునా తీసుకెళ్ళిపోయావు. దేవుడు, నువ్వు డీల్ చేస్తుంది ఎవరితో తెలుసా? దేవుడితో. నువ్వు పెట్టుకుంటుంది ఎవరితో తెలుసా? దేవుడితో. ఆయన ఎలాంటి వాడంటే టూ సెన్సిటివ్, హైలీ సెన్సిటివ్, అంటే బహుసున్నితమైన వ్యక్తి. అప్పుడప్పుడు హైలీ ఆక్టేన్ అంటారు. హైలీ ఆక్టేన్ అంటే హైలీ ఇన్ఫ్లేమబుల్. మనకు పెద్ద పెద్ద బళ్ళు కనబడుతుంటాయి రోడ్డు మీద వెళుతున్నాడు పెద్ద ట్యాంకర్లో, దాని మీద ఏం రాసాడో తెలుసా? హైలీ ఆక్టేన్, హైలీ ఇన్ఫ్లేమబుల్. అంటే చాలా ప్రమాదకరమే, చిన్నది రాజుకున్న మంటలు చెలరేగిపోతాయి, ప్రమాదం, దూరంగా ఉండండి అని అక్కడ అర్థం, డేంజర్. ఇప్పుడు దేవుడు ఎవరు? హైలీ సెన్సిటివ్. హైలీ సెన్సిటివ్. ఏమాత్రం చిన్న తేడా జరిగిన ఒప్పడు. నువ్వు మంచి చేస్తున్నట్టుగా కనబడుతున్నావు, నిన్నెవడు ముట్టుకోమన్నాడు? పడిపోని అయ్యా. ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళాడట ఒకడు, మంచి సూటు నాలాగే టై అది కట్టి వెళ్ళాడట. గుడ్ ఈవినింగ్ సార్ అన్నాడు. ఎస్ టేక్ యూ సీట్, కూర్చోబెట్టారు. పక్కనున్న ఫ్యాన్ ఇటుపక్క తిప్పాడు, కాగితాలన్నీ ఎగిరిపోయాయి. వెంటనే వీడు ప్రేమతో, అయ్యో కాగితాలన్నీ ఎగిరిపోయి, ఎందుకంటే అక్కడ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఉన్నారు. వెంటనే లేచి ఎగిరిపోయిన పేపర్లన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడట. యువర్ అన్ఫిట్ టు ఐఏఎస్, యు ఫిట్ టు అటెండర్, గెట్ లాస్ట్. అంటే ఒరే నువ్వు అటెండర్గా పని చేస్తావురా, నువ్వు ఐఏఎస్కి పనికిరావు, పోమన్నారు బయటికి. అదేంటి ఇంటర్వ్యూ అవ్వలేదు? ఇదే ఇంటర్వ్యూ. కాగితాలు ఎగిరిపోతే ప్యూన్ ఉంటాడు, తెస్తాడు. నువ్వు దేనికి వచ్చావు, నీ హోదా ఏంటి? ఏమండి, మున్సిపల్ కమిషన్ వచ్చి కాలువలు ఊడుస్తాడా చెప్పండి? మున్సిపల్ కమిషన్ కాలువలు ఊడుస్తాడా? చేయడే. ఎవరి పని వాళ్ళది, ఎవరి డ్యూటీ వాళ్ళది. కలెక్టర్గా నువ్వు చేయవలసిన పని నువ్వు చేయాలి. అది చేయకుండా కాగితం ఎగిరిపోయిందంటే ఎందుకనమాట నువ్వు చేసి ఓవర్ యాక్టింగ్ అంటారు దాన్ని. అబ్బా సానుభూతి, ఎంత ప్రేమ. పడిపోయిన పరిగెత్తుకొని వెళ్ళిపోయి కాగితాలను తీసుకొచ్చి ఇచ్చేస్తే 100 మార్క్స్ వేసేస్తారేమో అనుకున్నాడు ఈ అమాయకపు గొర్రె. ఆన్ ద స్పాట్ వాడిని వెంటనే డిస్మిస్. దేవుడితో అలాగే ఉంటుందండి. ఏమనుకుంటున్నారు?
హైలీ సెన్సిటివ్. ప్రతి చిన్నదానికి అనుమానిస్తాడు ఆయన, ప్రతి చిన్నదాన్ని పట్టించుకుంటాడు ఆయన. మీరు దేవుడిని ఏదో చాలా సులువుగా తీసుకుంటున్నారేమో. అప్పుడప్పుడు చూడండి కొంతమందిని, చిన్న మాటే అంట మామూలుగా, ఏంటండి మరి ఇంత చిన్న మాటకి ఇంత పెద్ద రాద్ధాంతం చేయాలంటే, అవును నీకు చిన్న మాట, కానీ వాళ్ళకది చాలా పెద్ద మాట. అది ఏమంటే ఒక చిన్న మాట అన్నందుకు ఊరిపోసుకున్న వాళ్ళు ఉన్నారండి. ఏమన్నావయ్యా అంటే, తిట్టానండి నేను. తిట్టినందుకే చచ్చిపోయిందా? తిట్టినందుకు ఇంట్లోంచి పోయి ఉరిపోసుకుందా? సెన్సిటివ్. మనుషులలోని ఇటువంటి భిన్న మనస్తత్వాలు ఉంటున్నప్పుడు దేవుడు సెన్సిటివ్ కాదనుకున్నావా? నేను ఏదన్నా చెల్లిపోద్ది దేవుడి దగ్గర, నేనేమనుకున్నా పర్వాలేదు, ఆయన అడ్జస్ట్ అయిపోతాడు, ఆయన సర్దుకుంటాడు, నన్ను కూడా సర్దుతాడు అని అనుకోకండి. ఇలాంటి సందర్భాలు చదువుతున్నప్పుడు దేవుని మీద సందేహం కలగాలి మీకు. ఏంటా సందేహం? ఏమండి ఈయన ఎంత ప్రేమమయుడో అంత కఠినుడండి, ఎంత ప్రేమమూర్తో అంత కోపిస్తండి బాబు. ఉండి చూడండి, కొంతమందిలోని కొన్ని భిన్న మనస్తత్వాలు కనబడుతుంటాయి. ఏమండి అప్పుడే చాలా రౌద్రంగా కోపంగా కనబడతారు. 10 నిమిషాల పని తర్వాత నవ్వుతూ సరదాగా మాట్లాడతారు. ఏంటండి ఇప్పుడేనండి చాలా కోపంగా మాట్లాడి, ఏంటండి బాబు అంత ఫన్నీగా మారిపోయేంటి మనిషి? మారిపోతాడు. అది అతని నైజం, అతని గుణం. దేవుడిది అంతకన్నా డబల్. అప్పటికప్పుడికే ప్రేమిస్తాడు, అప్పటికప్పుడికే కోపపడతాడు. అలాగని బుర్రకు తోచిన దాన్ని బట్టి చేయడు ఆయన. ఆయన తీసుకునే ప్రతి యాక్షన్కి మనుష్యులలో వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనకే ఉంటుంది రియాక్షన్. ఓరకని ఎందుకు చేస్తాడు ఆయన? ఒక శిక్ష విధించాడు అంటే ఆ శిక్ష వెనక చాలా పెద్ద ప్రణాళిక ఉంటుంది. ఒక డెసిషన్ తీసుకున్నాడు అంటే దాని వెనక చాలా పెద్ద ప్రణాళిక ఉంటుంది. ఓరకనే నిర్ణయాలు తీసుకోడు, ఓరకనే మనుషుల మీద కోపం పెట్టుకోడు, ఓరకనే అలగడు, ఓరకనే ప్రేమించడు. ఆయన తీసుకునే ప్రతి యాక్షన్ వెనుక ఒక పెద్ద బలమైన కారణం ఉంటేనే కానీ ఆయన రియాక్ట్ అవ్వడండి. ఆయన రియాక్ట్ అవ్వడు కాబట్టి నేను ఎలాగున్నా పర్వాలేదని మీరు అనుకుంటున్నారేమో. చాలా జాగ్రత్తగా ఉండాలి. సున్నితమైన మనస్తత్వం ఆయనది. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది అంటారు, ఏమండి మనసు గాజు లాంటిదండి అంటారు. గాజు లాంటిదని వినే ఉంటారు. అదట గాజుతో ఎందుకు పోలుస్తారు? అదట పగిలిపోతే అతకదట. పగిలిపోతే అతకదు కదండి గాజు. సరేలేండి, లోకంలో మనుషుల సామెత ఇంచుమించు దేవుడు కూడా అలాంటి వాడేనండి. ఒకసారి పగిలిందా నీ విషయంలో నేను తేడాగానే చూస్తాడు ఆయన. ఎందుకంటే ఇప్పటివరకు దేవుడిని అందరూ ఒక కోణంలో సమాజంలో చూస్తున్నారు. కానీ దేవునికి పలు రకాలైన మనస్తత్వాలు, పలు రకాలైన అభిప్రాయాలు మనుష్యులను బట్టి ఉంటుంది. ఆయన మారిపోతున్నాడు అంటే నిన్ను బట్టి మారుతున్నాడు ఆయన. ఆయన మారిపోవడానికి ఏమండి ఆయనలో మానసికమైన రుగ్మతలు ఏమీ లేవు. ఆయనకు బుర్ర ఉందేంటి, రకరకాల దురాలోచనలు రావడానికి శక్తి. ఆయన మార్పు చెందుతున్నాడు అంటే ఆ మార్పుకు కారణం మనుషులే, మనమే. మనల్ని బట్టి ఆయన మారుతాడు. అలా మనకి జరిగేవి కానీ జరగబోయేవి కానీ ఏదైనా సరే జరుగుతున్నాయి అంటే దానికి కారణం మన ప్రవర్తన, ఆయన నిర్ణయం, ఆయన యాక్షన్. కనుక దేవుడు ప్రేమిస్తున్నాడండి, మంచివాడండి అని అనుకుని మీరు ఈ సందర్భాలు ఇలాంటివి చదివినప్పుడు మీరు ఏమనుకోవాలో తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునితో. చాలా సెన్సిటివ్ అయినా, చాలా సెన్సిటివ్. అందరికీ ఒకటే ధర్మం అనకండి. వ్యక్తిని బట్టి ఉంటుంది ధర్మం. మీకు అప్లై చేసిన ధర్మం నాకెలా అప్లై అవుతుంది? నాకు అప్లై చేసిన ధర్మం వేరొకరికి ఎలాగ అప్లై అవుతుంది? కాదు. ఏ వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని బట్టి, ఏ వ్యక్తి యొక్క క్రియలను బట్టి వాళ్ళకి అప్లై అవుతుంది. అది అన్నిటికీ ఒకటే దెబ్బ కాదు ఆయన దగ్గర, అన్నిటికీ ఒకటే విధానం కాదు ఆయన దగ్గర. మీరు తెలుసుకోవాలి దేవుని గురించి. అందుకే మొదట చదివించారు, దేవుని గురించిన గూఢాంశములు తెలుసాయా? అర్థమయ్యాడు ఆయన? దేవుని తెలుసుకోగలిగారా? చదవగలిగారా? దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయన గురించి భయపడగలుగుతున్నారా? వీటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఎలా? ఏమంటే సేనాయి పర్వతం మీద దిగాడు ఆయన 40 రోజులు సేనాయి పర్వతం మీద వచ్చాడు కదండి. అగ్ని దిగినట్టుగా దిగాడు పైన కొండ మీద. మోషే రమ్మన్నాడు, పైకి రా, యెహోషువను తీసుకొని రా, నువ్వు
వెళ్ళారు. పాపం యెహోషువ మధ్య నుండి ఇప్పుడు మోషే పైకి వెళ్ళాడు. 40 రాత్రింపగళ్ళు మాట్లాడాడండి. ఏమి నేర్పించాడు మహానుభావుడు? ఉరుములు, మెరుపులు. ఏం చెప్పాడు తెలుసా? కొండను ఎవడో ముట్టడానికి వీల్లేదు. దేని ముట్టకూడదట? చూడండి, ఒక మాట అన్నాడు. నిర్గమాకాండం 19వ అధ్యాయం, నిర్గమాకాండం 19వ అధ్యాయం 10-11 వచనాలు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. 3వ నాడు యెహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీద దిగవచ్చెను. నీవు చుట్టూ ప్రజలను మేరను ఏర్పరిచి ఈ పర్వతమును ఎక్కవద్దు, దాని అంచును ముట్టొద్దు, భద్రము సుమి. ఈ పర్వతం ముట్టు ప్రతి వానికి మరణశిక్ష విధింపబడవలను. అవునా? ముడితే మరణశిక్ష. ఇటు ముట్టుకుంటే ఇదేంటండి? ముట్టుకుంటే చంపేస్తాడటండి. దేని ముట్టుకుంటే? ఎక్కడో కొండ మీద దిగాడట ఆయన. ఇక్కడ కొండ చుట్టూ ఏం పెట్టారట? మేరను ఏర్పరిచారట, బౌండరీ కట్టారట. ఆ బౌండరీని ఎవడని దాటి ముట్టుకుంటే చంపేయండి అని అన్నాడు అంతే. ఏంటండి ఇది? ఆ కొండను ముట్టేవాడు చంపబడాలి. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడాలి, లేక పొడిచేలటాన్ని. అంటే మనిషే గాని చివరికి జంతువు, మృగమైనా సరే బ్రతికుండకూడదు. కొండను ముడితే కొండను ముట్టకూడదు. ఏంటండి? రౌద్రం ఏంటి? కోపం ఏంటి? జంతువులని చంపేయడమేనా? రాళ్లతో కొట్టాను మనిషి అయినా రాళ్లతో కొట్టి చంపేయాలట, లేదా కత్తి అయినా పొడి చంపేయాలట. ఇదేంటండి? ఏమనుకుంటున్నావు దేవుణ్ణి? ఏమనుకుంటున్నావు దేవుని గురించి? ఇంతకీ కొండ, మనకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి కొండ మీదకి వచ్చింది దేవదూత దేవుడా? మీరు చెప్పండి. సేనాయి కొండ మీదకి దేవుడు వచ్చాడా, దేవదూత వచ్చిందా? మరి దేవదూతకి ఎంత ఎఫెక్ట్ ఇస్తున్నాడేంటి ఈయన? శబ్దాలు దడదడదడలు ఆడించుకుని ఫైర్తోని పెద్ద పెద్ద మంటలతోనేమో దేవదూత దిగింది. కొండను ముడితే మిమ్మల్ని చంపేస్తాను అన్నాడు. కొండను ముట్టడానికి వీల్లేదురా మీరెవరును. దట్ ఈస్ గాడ్. ఆయన మాటకున్న విలువ. దేవుడు రాలేదు, వచ్చింది దేవదూతే. దిగింది. సేనాయి పర్వతమందు మోషేకి కనబడింది పొదలో దేవదూత. సేనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలను ఇచ్చింది దేవదూత. దేవదూతల ద్వారా పలుకబడిన ధర్మశాస్త్రము. అవన్నీ మనకు తెలుసు, ఇంకా టైం లేదు. బైబిల్ అంతా చదివితే ఉన్నాయి అందులో. అంటే ఆయన ఎంత రిస్ట్రిక్టెడో మీరు చూసారా? ఏమంటే ఎక్కడ పడితే అక్కడ రిస్ట్రిక్షన్ ఉంటుందండి. దేని పడితే దాన్ని పంపేరు. స్టీల్ ప్లాంట్లోకి బయట నుంచి చూడడం వరకు మీకు ఎంట్రీ. ఏమంటే నేను ఫర్నేస్ దగ్గరికి వెళ్తానండి అంటే పంపించేస్తారంటే. ఈ మధ్యన స్టీల్ ప్లాంట్ నిన్న మొన్న ఎప్పుడో ప్రమాదం జరిగింది. ఆ స్టీల్ మనుషుల మీద కొంతమంది పడిపోయి ఏమండి పాపం చాలా గాయపడ్డారు పిల్లలు, వాళ్ళ కుటుంబాలు. ఎందుకంటే అది రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోకూడదు అక్కడికి. ఏమనుకుంటున్నావు? అది చాలా ప్రమాదం. మంటలవి, కాలిపోతావు, ప్రాణం పోతుంది. దేవుడు కూడా చూసారా, రిస్ట్రిక్టెడ్. నా మాట తీసుకొని వచ్చింది దేవదూత, దానికి హద్దు కట్టండి. జంతువు కానీ మనిషి కానీ ఎవడో కొండను తాకడానికి కూడా వీల్లేదు. అంటే ఆ కొండకు అల్లంత దూరం ఉండాలా? మరేమనుకుంటున్నారు? ఆయన ఒక పద్ధతి పెట్టుకున్నాడంటే ఆ పద్ధతి కట్టుబడతాడు. ఆ పద్ధతిని ఎవరు అతిక్రమించినా పాపం చివరికి ఎంత కొండ మీదకి మోషేని పిలిచి ఎంత చేస్తే ఎంత కష్టపడ్డాడండి మోషే నాయకుడు. ఎంత కష్టపడ్డాడండి. 40 ఏళ్ళు అక్కడున్నాడు, 40 ఏళ్ళు మామగారి దగ్గర ఉన్నాడు, 40 ఏళ్ళు వెనక్కి వచ్చాడు. మొత్తానికి 120 సంవత్సరాల్లో నాయకుడిగా నడిపించి తీసుకెళ్తే చివరికి వచ్చేసరికి కోపం వచ్చిందండి. ఎవరి మీద కోపం వచ్చింది మీకు తెలుసు? ఇది మాత్రం తెలుసు, ఎందుకంటే చాలాసార్లు విన్నారు కదా. ఎందుకు వచ్చింది కోపం అంటే, బండతో నీళ్ళు మాట్లాడమంటే కంగారులో పాపం బండతో నీళ్ళు కొట్టాడు, రాయిని కొట్టాడు. ఆ కొట్టినందుకు పిలిచి ఏమంటున్నాడు చూడండి. దేవుడు ఏమంటున్నాడు చూడండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనం. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదురు సమాజమును పోగు చేసినప్పుడు
అతడు ఆ సమాజపు వారందరినీ చూచి మోషే నోరు స్లిప్ అయ్యాడు. ఏమని? ద్రోహులారా వినండి. ఏంటి, మేము నీకోసం ఈ బండలో నుంచి నీళ్లు రప్పించాలా? ఏమంటే రప్పించేది మోషేయా? ఏమండి, ఎవరు రప్పిస్తారు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు? మేఘస్తంభాన్ని ఇచ్చింది ఎవరు? రాత్రిపూట అగ్నిస్తంభాన్ని ఇచ్చింది ఎవరు? పూరేళ్ళు రప్పించింది ఎవరు? దేవదూతల్ని తినే మన్న ఆహారాన్ని కురిపించింది ఎవరు? అన్నీ దేవుడైతే ఏంటి మళ్ళీ ఎక్స్ట్రా చేస్తున్నాడు ఇక్కడ? ఎవరు? ద గ్రేట్ మోసెస్, ద గ్రేట్ లీడర్, నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు? మేము ఏడు నేను మా అన్నయ్య మీకు చవకగా కనబడుతున్నావా? ఒరే ద్రోహులారా వినండి, మేము ఈ బండలో నుంచి మీ కొరకు నీళ్లు రప్పించవలనా అని అనెను. అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మార్లు టపా టపా కొట్టాడటండి బండని. నీళ్లు మాత్రం ఆగలేదు, వచ్చేసాయి సుమా. వచ్చినందుకు ఏం జరిగిందో చూడండి. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 32, 33 వచనాలు. కీర్తనల గ్రంథం 106వ కీర్తనలోని 32, 33 వచనాలు. మెరీబా జలములు, వివాదం గొడవ వచ్చింది అక్కడే, మీకు నాకు గొడవ. ఒరే నాన్న, మీ వల్ల నాకు గొడవ వచ్చిందిరా, దేవుడితో వైరమైందిరా గొడవ నాకు. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించారు. ఎవరు? చూడండి. కావున వారి మూలముగా, ఎవరు? ఇశ్రాయేలీల మూలముగా మోషేకు బాధ కలిగెను. ఇశ్రాయేలీల మూలంగా మోషేకు బాధ కలిగెను. ఇశ్రాయేల్ కారంగా మోషేకు బాధ. ఎవరి వలన బాధ? ఇశ్రాయేలీల వల్ల. అంటే నీళ్ళు 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 ఆగట్లేదు నీళ్ళు. మోషే వచ్చి, ఎవరో ద్రోహులారా, మేము మీకోసం నీళ్లు రప్పించాల బండలో నుంచి. మీరు కాదు నాయన రప్పించేది. మాట జారావు మోషే, బండను కొట్టావు మోషే, దేవుడు చెప్పిన మాటను అతిక్రమించావు మోషే. కింద అంటున్నాడు చూడండి, ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా తన పెదవులతో కాని మాట పలికాడు. ఏంట కాని మాట? బండను కొట్టినందుకు తర్వాత ఇష్యూ అది, కానీ ముందెందుకు దేవుడు ఫైర్ అయ్యాడో తెలుసా? ఏంట్రా టంగ్ స్లిప్ అయ్యావు నువ్వు? ఏం మాట, ఏం మాట్లాడావు చెప్పు. నేను ప్రభా ముసలోను కదా ప్రభా, మర్చిపోయిన ఏదో మాట మాట్లాడినా. ప్లే ద రికార్డ్. రికార్డ్ ప్లే అయింది. ఏంటది? ద్రోహులారా. ఎవర్రా ద్రోహులు? నా ప్రజల కోసం నిన్ను నాయకుడిగా పుట్టించి విడిపించి నిన్నెక్కడ తీసుకొని వచ్చి ఈ లక్షల మందికి నాయకుడిగా నిలబెట్టి, నువ్వు చెయ్యెత్తితే నేను సముద్రాన్ని పాయలు చేసి, నువ్వు ప్రార్థన చేస్తే నేను వాళ్ళని కాపాడి, ఇన్ని నేను చేస్తుంటే నువ్వు బిల్డప్ ఇస్తున్నావు ఇక్కడ. ఏదో నువ్వేదో నీళ్లు తెచ్చిచ్చేస్తున్నట్టు. పైగా నా ప్రజలు, నా పిల్లలు, వాళ్ళు తిట్టినా, వాళ్ళ మీద కోప్పడినా, వాళ్ళని ప్రేమించినా నాకు సొంతం వాళ్ళు. వాళ్ళు అనడానికి నువ్వెవడవయ్యా? ఏమన్నా నువ్వు? కిందన అంటున్నాడు చూడండి. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట. ఏం మాట పలికాడు? కాని మాట. బండను కదా కొట్టాడు, కాని మాట అంటున్నాడు ఏంటి? కాని మాట ఏంటి? ద్రోహి అని అన్నవాడు దేనికి లోనవుతాడని బైబిల్ చెప్పింది? విమర్శ, నరకం. ఎవడో నువ్వు ద్రోహి అనడానికి? నీ పొరుగు వాడిని ద్రోహి అనడానికి హూ ఆర్ యూ? నరకాగ్ని. ఎంత తీవ్రమా? ఎంతకీ మాట అనేసింది ఎవరు కంగారులో? మోషే అనేసారటండి. ఇశ్రాయేల్ అందరినీ చూసి, ద్రోహులారా, నీళ్లు కావాలరా మీకు? ఎంత సాత్వికుడు, ఎంత నమ్మకమైన వాడు, ఎంత అమాయకుడు, ఎంత వాళ్ళ పక్షాన ప్రేమతో చూపించినవాడు, ఎంతకాలం నడిపించినవాడు 40 ఏళ్ళు. మెరీబా దగ్గర గొడవ వచ్చింది. అలా గొడవ వచ్చినందుకు దేవుడికి తేడా కొట్టింది. ఎవరితో? మోషేతో తేడా పడింది. ఆ పడిన తేడాకి ఆయన ఏమంటున్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25, 26 వచనాలు. లింక్ బైబిల్ అండి. దేవుడు అంటే ఏంటో ఈ సమాజానికి అర్థం కావాలి. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25, 26 వచనాలు. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి ప్రదేశం, నువ్వు వాగ్దానం చేసావు కదా ప్రభువా, అది పాలు తేన్లు ప్రవహించే సస్యశ్యామలమైన దేశం కదయ్యా, నువ్వు కదా సృష్టించావు అని మోషే ఏమండి ఈ వృద్ధాప్యంలో కూడా ఆ పట్టణాన్ని గూర్చి ఏమండి చప్పరిస్తున్నాడు. చప్పరించడం అంటే చూడాలి అని తప్పిస్తున్నాడు, ఆశపడుతున్నాడు. ఈ మంచి దేశమును
ఈ మంచి మన్యమును అరణ్యమును ఆ లెబానోనును చూచినట్లు దయచేయుమని నేను యెహోవాను బతిమాలను. ప్లీజ్ ప్రభా ప్లీజ్, యొర్దాన్ దాటితేనే కదా పాలస్తీనా, 40 ఏళ్ళు నడిపించాను కదా, యొర్దాన్ దాటేస్తాను ప్రభా ప్లీజ్, దాటేస్తాను, ఒక్కసారి లోపలికి ఎంటర్ అవుతాను అని అడిగితే, యెహోవా రే మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినలేదు పో. ఎవరిని బట్టి? ఇశ్రాయేలు బట్టి కదండి మోషేకి గతి పడ్డానికి కారణం ఎవరు? అప్పుడప్పుడు చూడండి, గొడవ ఇద్దరి మధ్యన అయితే 3వ వ్యక్తి బయటికి పోతాడు. ఎందుకు ఈడెందుకు పోతున్నాడు బయటికి? వీళ్ళిద్దరిని ఆపడానికి మధ్యన దూరం ఆడు బయటికి పోయాడు. మోషే పరిస్థితి అలాగే మారిపోయిందండి. అల్లరి చేస్తుందేమో ఇశ్రాయేలీలు, నాయకుడు కూడా నడిపిస్తున్నది ఈయన, కోపం వచ్చింది దేవుడికి. మధ్యలో ఇశ్రాయేలు బాగున్నారు, దేవుడు బాగున్నాడు. పోయింది ఎవరు? మోషే గారు, నాయకుడు. అందుకే అంటున్నాడు, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నేను చూస్తాను అనంటే నా మనవి వినకపోయాను. మరియు యెహోవా నాతో ఏమన్నాడు తెలుసా? మోషేతో, ప్రభా ప్లీజ్ ప్రభా, ఒక్కసారి నేను అటు వెళ్తానయ్యా, చూస్తాను లెబానోను పర్వతాలను చూస్తానంటే దేవుడు ఏమన్నాడు? చాలు ఆపేయ్. ఆ మాట చూసారు ఎలాగుందో? చాలును, ఇక నీ సంగతిని గురించి నాతో మాట్లాడొద్దు, ఇంకా మీదట ఈ విషయం నా దగ్గర ఎత్తడానికి వీల్లేదు, గెట్ లాస్ట్. ఏమండి, బైబిల్ అంతా ఏదో మంచి భాషలో రాయబడింది కాబట్టి అక్కడ డైలాగులు మీకు లేవు. అందుకే నేను డైలాగులు కలిపి చెప్తున్నాను మీకు. అప్పుడప్పుడు ఎవరో నేను చెప్తా, చాలు ఇంకా చాలు. ఎప్పుడంటారు? కోపం వచ్చినప్పుడు అనే మాట, చాలు చెప్పద్దు ఇంకా పో. ఎంత పెద్ద మోషే నాయకుడు, 120 ఏళ్ల ముసలోడు దేవుడిని రిక్వెస్ట్ చేశాడటండి. సీనియర్ సిటిజన్ ఏమని రిక్వెస్ట్ చేశాడు? ప్లీజ్ ప్రభువా, లెబానోను చూస్తాను, ఆ పాలుతేలను ప్రవహించి నువ్వు వాగ్దానం చేసిన దేశంలో అడుగు పెడతానయ్యా అంటే, చాలు ఇంకా మాట్లాడద్దు, ఈ సంగతిని గురించి నాతో మాట్లాడదు, ఇక ఎప్పుడు ఈ ఇష్యూ నా దగ్గర తీసుకురాకూడదు. ఇంత కఠినుడా? నువ్వు చేసిన పనికి అది ఎంత తేడా అయినా సరే కఠినంగా మారిపోతాడు ఆయన. చాలా కఠినుడు ఆయన. అంటే ఆయన కఠినత్వం కనబడుతుంది కానీ నువ్వు చేసిన పని ఏమండి? దేవుడు కఠినుడు, దేవుని కఠిన తప్పండి. మనం దేవుడిని మాట్లాడకూడదు. మహానుభావుడు అండి బాబు. ఆయన చేసిన ఏ క్రియల్లో కూడా ఆయన చెయ్యి పట్టుకుని ఇది ఎందుకు చేసావు ఆయన అడిగే దమ్ము ధైర్యం మనుషులు ఎవ్వడికీ లేదు. అది దేవుడు అంటే. ఎందుకంటే రీజన్ లేకుండా చేయడు ఆయన. ప్రతిదానికి ఒక రీజన్. ఏమంటే జాన్సన్ గారిని ఎందుకు ప్రభు తీసుకెళ్ళిపోయి షటాప్, అదే మరి రీజన్. ఆయన కారణాలు ఆయనకు ఉంటాయి. మమ్మల్ని ఎందుకు ప్రభు ఉంచావు? షటాప్. చాలామంది రోగగ్రస్తులు ఉన్నారు కదా ప్రభువా, చాలామంది ఇప్పుడే మంచం మీద ఇంకా ఉన్నారు కదా, నిన్న ఏ రోజు రేపు ఎప్పుడు పోతారో తెలియదు కదా, వాళ్ళందరూ బాగున్నారు ప్రభువా, నేను ఎందుకు ప్రభు తీసుకెళ్ళిపోయి షటాప్, చాలు ఇక మాట్లాడద్దు. ఆయన నిర్ణయాలండి, డెసిషన్స్. ఎవడండి అడగగలడు? ఎవడండి ఆయనతో వాదించగలడు? ఒకప్పుడు దేవుడితో వాదించిన మోషే ఏనా? ఎవరా ఈ లైట్ వెలిగింది మీకు? ఒకప్పుడు వాదించాడు ఈ మోషే. ఏమని? ఇశ్రాయేలుని అందరిని చంపేస్తాను నేను, నీ లేవి వంశాన్ని నేను డెవలప్ చేస్తాను అన్నప్పుడు దేవుడితో ఏమన్నాడు తెలుసా? గొడవకు దిగి, నువ్వు అరణ్యంలో వీళ్ళందరినీ తీసుకొచ్చి చంపేశావని చెడ్డ పేరు వస్తుందయ్యా బాబు, నువ్వు అలాంటి మన నిర్ణయాలు తీసుకోక తండ్రి, వద్దు అన్నప్పుడు మోషే మాట విని, సర్లే నువ్వు చెప్పావుగా వింటానులే అన్నాడు. అక్కడ విన్న దేవుడు ఇక్కడెందుకు వినలేదు? అక్కడ విన్న దేవుడు ఇక్కడ ఎందుకు వినలేదు? అక్కడ టైం వేరు, ఇక్కడ టైం వేరు. అది అక్కడ టైమింగ్ వేరు, ఇక్కడ టైమింగ్ వేరు. అక్కడ సందర్భం వేరు, ఇక్కడ సందర్భం వేరు. అన్నిటికీ ఒకటే మంత్రం కొట్టకండి, అన్నిటికీ ఒకటే జవాబు చెప్పకండి. పరిస్థితిని బట్టి అక్కడ నిర్ణయాన్ని తీసుకున్నాడు, ఇక్కడ పరిస్థితిని బట్టి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు ఆయన. ఏంటి దేవుని పైన ఏంటి ఆలోచనలేంటి? ఎందుకు దేవుడు ఇలా ప్రవర్తించాలి? ఎందుకు దేవుడు ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉండాలి? నా ఇష్టం. నువ్వెవడు అడగడానికి? ఇలాంటి వ్యక్తిని చూసి మీరేమనుకుంటారండి? ఏంటంటే బాబు ఇలాంటి నియంతలు అంటాడు. ఏంటంటే ఎవరు అడగకూడదు, దీన్ని న్యాయం లేదా, ధర్మం లేదా, ప్రశ్నించకూడదా? నువ్వెవడు ప్రశ్నించడానికి? ఇది సామ్యవాదం అనుకున్నావా? ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అనుకున్నావా? మొత్తం జనాలందరికీ తోలు తీసి ఎండగడతాడు ఆయన. నో డెమోక్రసీ.
తన క్రియల్లో దేని గూర్చి ఆయన ప్రత్యుత్తరం ఇవ్వడో. యోబు 33:13 చదివారు. ఎందుకు చెప్పాలి జవాబు? ఆయన జవాబు చెప్పడండి, చెప్పడు. నరులు శక్తికి మించినోడు ఆయన. ఆ మాటలో ఉంటుంది. యోబు 33:13 చదవండి, తర్వాత రాసుకొని ఆలోచించండి. దేవుని ప్రియులారా, ఈరోజు మనం దేవుని గూర్చి ఆలోచనల్లో ఉజ్జా దగ్గర ఎందుకు ఎలా ప్రవర్తించాడు, మోషే దగ్గర ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఇశ్రాయేలు దుర్మార్గులైన ఆ ప్రజల కోసం ద్రోహులన్నందుకు ఈయనకెందుకు బాధపడిపోతున్నాడు? నా ప్రజలు ద్రోహులా చెప్పు. నువ్వెవరు అనడానికి నా పిల్లల్ని? అప్పుడప్పుడు చూడండి, గొడవ వచ్చినప్పుడు ఎవడో పక్కింటోడు మన పిల్లల్ని అనడానికి నువ్వెవరయ్యా, నువ్వెవరు చెప్పు నా పిల్లల్ని అనడానికి? మా వాళ్ళని అనడానికి నువ్వెవరో? ఏమంటే దేవుడు మనసు అలాగే కనబడుతుంది కదా. నా ప్రజలను అనడానికి నాయకుడైతే మాత్రం నువ్వెవరయ్యా అనడానికి? అందుకే నీకు శాపం ఏంటో తెలుసా? నువ్వు పాలస్తీనాలోకి ప్రవేశించు, వెళ్ళిపో, ఎక్కడి నుంచి వెళ్ళిపో. చివరికి నీ శవం కూడా ఎక్కడుందో తెలీదు. అని చావు కూడా ఎలా ఉందో తెలుసా అండి? ఎక్కడుందో తెలియదండి. మోసే శరీరం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. అంటే పాపం ఎలాగో ఆ కొండ మీదకి వెళ్ళిపోయి అనాథప్రాతగా పడి చచ్చిపోయాడండి ఆయన. సమాధి కూడా ఎక్కడుందో తెలియదండి, ఎవరికి తెలీదు. అంటే దేవుడు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే అది నాయకుడైనా సామాన్యుడైనా ఎవరైనా. ఏమండి నిజంగా భూకంప పరిస్థితులు ఆలోచిస్తే ఏటండి, ఇన్ని వేల మందా? 20,000 దాటేసింది సంఖ్య అప్పుడే. చచ్చిపోయారు. అందులోంచి బతుకున్న వాళ్ళు వస్తున్నారండి బయటికి. అమ్మ చచ్చిపోయింది, కొడుకు బయటకు వచ్చాడు. వాడు బొడ్డు పేకు కూడా కత్తిరించలేదండి, ఇంకా ఆ గర్భ సంచితో పాటు ఉన్నాడండి వాడు. ఏంటి విచిత్రం! తల్లి చచ్చిపోయింది, కుటుంబం అంతా చచ్చిపోయి వీడెందుకు బతుకున్నాడు? అది నా నిర్ణయం, వీడు బ్రతుకుండాలి, వాళ్ళమ్మ చచ్చిపోవాలి. మనమైతే జాలి, అయ్యో అమ్మను మించిన దైవం లేదు కదా, కనుక తల్లిని బిడ్డను కాపాడి భర్తను చంపేసినా పర్లేదు. మీరైతే అలా డెసిషన్ తీసుకుంటారేమో ఆయన స్థానంలో ఉంటే. ఆయన వేరు, మీరు అనుకున్నట్టు కాదు ఆయన. దేవుడు మీరు అనుకున్నట్టుగా అనుకోని మీరు దేవుడితో అడ్జస్ట్ అయిపోయి దేవుడిని అడ్జస్ట్ చేద్దాం అనుకున్నారేమో. ఆయన ఎవ్వరికి అడ్జస్ట్ అవ్వడు. ఆయన మన తండ్రి, అవర్ ఫాదర్. తండ్రులు అంటే సహజంగా భయం కదండి ఇంట్లో ఎవరికైనా. కొంతమంది తండ్రులకి అసలు భయపడరు అసలు. అమ్మ వాళ్ళ తండ్రి అంటే మా నాన్న, మా అమ్మ అంటే భయం, మా నాన్న అంటే భయం లేదు. కానీ భూమి మీద ఉన్న కోట్ల మంది ప్రతి ఒక్కరూ భయపడాల్సింది దేవునికి. ఎందుకంటే ఆయన క్రింద బతుకుతున్నాం, ఆయన పాదాల క్రింద బతుకుతున్నాం, ఆయన జాలి దయ వలన బ్రతుకుతున్నాం. ఈరోజు మనం కట్టే గుడ్డ ఆయనది, తినే తిండి ఆయనది, తాగే నీరు ఆయనది, పీల్చే గాలి ఆయనది, నివసించే భూమి విశ్వం ఆయనవి. ఆయనకి ఎంత భయపడి ఉండాలి, ఆయనకి ఎంత లోబడి ఉండాలి, ఎలాంటి వారి పట్ల ఎలాంటి క్రియలు ఆయన చేశాడో మనకు కనబడుతుంది కదా. ఏమండి ఇంకొక సందర్భం చెప్తాను చూడండి, ఆశ్చర్యపోతారు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 18 నుంచి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనం నుండి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీకని కాదయ్యా, పరిశుద్ధ స్థలములో నుంచి బయటికి పో, నీవు ద్రోహము చేసి ఉన్నావు అని చెప్పగా, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనతను కలుగుచేది. నువ్వు ఏదో మంచి ఉద్దేశంతో ధూపం వేస్తున్నావు. దేవుడికి ధూపం అంటే ఏంటంటే ఇన్సెన్స్, ఫ్రాగ్రెన్స్. దేవుడికి ధూపం వేయడం అంటే అప్పుడప్పుడు చూడండి మనుషులు పొగిడితే ఏమంటారు, బాబు ధూపం వేస్తా. చాలామంది రాజులని పేర్లు కూడా పెట్టుకుంటారు. వాళ్ళు పేర్లోనే ఉంటుంది రాజు అని ఉంటుంది. అంటే తెలుగులో ఎంతమంది రాజులని పేర్లు ఉంటాయి. నువ్వు నిజంగా ప్రపంచానికి రాజువైనా లేదా నీ పేరులో రాజున్నా ఏమంటున్నాడు, అతడు నొసట కుష్ఠరోగము పుట్టెను, రాజయ్య ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. ఏమండి కుష్ఠరోగమా? చేసిన తప్పుకి ఉజ్జియా మంచివాడేనా? మంచోడేనండి. ఉజ్జియా కోసం తెలీదా మీకు చరిత్ర? మంచివాడైన ఉజ్జియా దేవుడికి ధూపం వేయడానికి వీళ్ళు అడ్డుతుండ్రు. ఏంటయ్యా నా దేవుడికి ధూపం వేయొద్దు అంటారు. నేను వేస్తాను ధూపం, నేను రాజును కదా.
అని తనకున్న స్వతంత్రంతో దేవునికి ధూపం వేయడానికి ఒక అడుగు ముందుకేస్తే వెంటనే దేవుని మందసంలోనే లేదా మందిరంలోనే అతను నొసట మొత్తాడు. కుష్ఠరోగం వచ్చేసింది, చచ్చిపోయినంతవరకు రోగగ్రస్తుడై కుష్ఠరోగంతో చచ్చిపోయాడటండి. అంటే ఏంటి, తినేస్తుంటుంది అది. కుష్ఠరోగం అంటే ఏం కాదండి అది. కుష్ఠరోగము అంటే ఏంటంటే బయటకు వచ్చిన అన్ని బయట నుంచి లోపలికి తినే ఒక జబ్బు అది. ముందు ముక్కు తినేస్తుంది, బయటకు ఉంటుంది కాబట్టి. చెవులు తినేస్తాయి, వేళ్ళు తినేస్తాయి, అలా లోపల మనిషిని తినేస్తాయి. విచిత్రమైన రోగం. ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు ఏంటండి. ధూపం యాజకులే వేయాలి, ఇది రూల్. ధూపం యాజకులే వేయాలి, ఇది రూల్. ఈ రూల్ దాటి ఎవడు రూల్ అతిక్రమించినా నేను ఒప్పుకోను. ఈ మాట అంటుంది ఎవరు? దేవుడు. నిజమా? నిజమేనా? అయితే ఇప్పుడు మీకు ఇంకొక చూపిస్తారు, అనుమానం వచ్చేది మీకు. అనుమానాస్పదంగా మారుతున్నాడు కదా దేవుడు. ఉజ్జియా ధూపం వేసినందుకే యాజకులు మాత్రమే చేయాల్సిన పనిని ఉజ్జియా చేసినందుకు ఉజ్జియాకి కుష్ఠరోగం ఇచ్చేశాడే. రైట్. ఇప్పుడు ఇంకో వ్యక్తిని మీకు చూపించాలి. ఏంటి, ఎవరా వ్యక్తి? మొదటి దినవృత్తాంతములు గ్రంథం మత్తయి సువార్త ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. దావీదుని గురించి ఒక సందర్భం రాయబడిందండి. కేవలం పాత ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలు చేయవలసినవి, యాజకులు చేయవలసినవి మాత్రమే కొన్ని ఉన్నాయండి. వారు మాత్రమే చేయాలి. అది వారు మాత్రమే చేయవలసిన వాటిని ఒకవేళ ఉల్లంఘనకు గురైతే మనకి ఎలాగ చట్టాలు ఉన్నాయి, సెక్షన్లు ఉన్నాయి. ఈ సెక్షన్లో ఏది మనం అతిక్రమించినా అదే ఉల్లంఘించడం అంటారు. ఆ ఉల్లంఘన జరిగితే, అతిక్రమం జరిగితే ఆ ఉల్లంఘనకు తగిన శిక్ష కూడా ఉంటుందండి. ఇండియన్ పీనల్ కోడ్ అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సిఆర్పిసి అని ఉంటుంది, ఐపీసీ అని ఉంటుంది. ఐపీసీలో సెక్షన్లు ఉంటాయి, దానికి సంబంధించిన శిక్షలు ఏంటో సిఆర్పిసిలో ఉంటాయి. శిక్షలు అక్కడే ఉంటాయి, కానీ దానికి సంబంధించిన పూర్తి వివరణ, అంటే ఏ తప్పుకి ఏ శిక్ష, ఏ తప్పుకి ఏ శిక్ష వేయాలి, ఉల్లంఘించినందుకు ఏంటి వీళ్ళకి శిక్ష పడాలి అన్నదండి ఈ చట్టాల్లో ఉంటాయి, రూల్స్లో ఉంటాయి. ఓకే. దావీదును గూర్చి మాట్లాడుతూ యేసుప్రభు ఒక సందర్భం చెప్పారండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 3-4 వచనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 3-4 వచనాలు. తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి గొనియుండగా దావీదు చేసిన దానిని గురించి మీకు తెలియదా? యేసుప్రభు లాజికల్ పాయింట్ మాట్లాడుతున్నాడు చూడండి. అంటే ఈరోజు నేను ఎలాగైతే మీకు డౌట్ కలిగిస్తున్నానో, యేసుప్రభు కూడా ఆ రోజున శాస్త్రులు పరిశీలికి చిన్న డౌట్ ఇచ్చాడు. ఏంటో డౌటు? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. అక్కడ ఎందుకు ఊరుకున్నావు? ఏమండి, లోపలికి వెళ్ళి ఉజ్జియా ధూపం వేసినందుకే నువ్వు అతనికి శిక్ష ఇచ్చేసావే. ఎవరికి? రాజైన ఉజ్జియాకు కుష్ఠరోగంతో మొత్తేసావే మహాప్రభో. మరి దావీదు గురించి మీకు తెలుసా? దేవునికి ఇష్టానుసారుడైన కుమారుడు. అతడు ఏం చేశాడట? సౌలు తరుముతుంటే దావీదు అతనితో పాటు ఉన్నవారు పారిపోయి ఎక్కడ తలదాచుకున్నారట? ఎక్కడికైతే రాడు దావీదు, సౌలు కానీ వాడు సైన్యం కానీ ఎక్కడికి రారు? దేవుని మందసం దగ్గరికి రారు, మందిరంలోనికి రారు అని మందిరంలోకి వెళ్ళి దాక్కుని యాజకులే తప్ప అందులో ఉన్న రొట్టెలు సముఖపు రొట్టెలు అంటారండి. దానికి ఒక బల్ల ఉంటుంది. గుడారంలో 2 భాగాలు, పవిత్ర స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇందులో ఉండవలసిన సామాన్లు, అందులో ఉండవలసిన సామాన్ల గురించి నేను చాలాసార్లు మీకు చెప్పాను వాక్యంలో. ఏమండి, కనుక అందులో మొదటి గుడారంలో సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. ఆ బల్ల మీద ఉన్న రొట్టెలు ఎవరు పడితే తినడానికి కాదు. ఎవరు తినాలట? యాజకులే తప్ప తామైనా తయారు చేసిన వాళ్ళైనా లేదా దావీదైనా తనతో కూడా ఉన్నవారైనను
తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరి దేవుడు దావీదుని ఏమన్నాడు? ఏమైనా శిక్ష వేసాడా? మీరు చెప్పండి. ఏమైనా శిక్ష వేసాడా? ఏమేయలేదండి శిక్ష. ఏమండి? శిక్ష వేయలేదు దావీదుకి. ఏది బైబిల్ వేసుడు చూపించని చూద్దాం. వేరే విషయంలో శిక్ష పడిందేమో దావీదుకి, వేరే తప్పు విషయంలో, కానీ సముఖపు రొట్టెలు తిన్నందుకు కాదు. పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి దేవుని మందిరంలోనికి ప్రవేశించినందుకు కాదు ఆయన శిక్ష వేయలేదు. వారు ఉల్లంఘించినా, అక్కడ అన్నాడు చూడండి, అంటే వారు రూల్ ఉల్లంఘన జరిగింది. ఉల్లంఘన, అతిక్రమం. ఏంటి అతిక్రమం? కింద చదువుదాం. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులు. ధర్మశాస్త్రంలో చదవలేదా ఈ సందర్భాన్ని? వాడు ఉల్లంఘించారు, వాడు దోషులు గారు. అదేంటి ప్రభా, ఉల్లంఘించడం తప్పు కదా, నేరస్తులు తప్పు కదా ప్రభా, తప్పు చేసే రూల్ ప్రకారంగా ఉల్లంఘించినందుకు వాళ్ళు నేరస్తులు కదా ప్రభా, వాళ్ళకి ఎందుకు శిక్ష లేదు ప్రభా? ఏమండి, దేవుడి మీద డౌట్ వచ్చిందా మీకు? వచ్చిందా లేదా? ఖచ్చితంగా వచ్చింది. చాలా విషయాల్లో డౌట్ వచ్చింది. ఏంటంటే ఇప్పటివరకు బైబిల్లో మీరు మాకు సందేశాత్మక సమాధానాలు ఇవ్వడం తెలుసు, కానీ సమాధానం ఇచ్చే మీరు మాకేంటండి సందేహాలు ఇస్తున్నారు? రివర్స్ ఇది. బైబిల్ అంటే ఏంటి? ఇట్టించి చదవాలి, అట్టించి చదవాలి. అనుమానాలు, అపోహలు, ఆక్షేపణలు, అన్నీ సమాధానాలు, అన్నిటినీ చదవాలి. అలా చదువుతారండి మీరు బైబిల్. లేదు, గడగడ చదువుకెళ్ళిపోతారు, అయిపోయింది, ఆమెన్. లేదా తెల్లవారి లేచి ఒక పరిశుద్ధమైన వాక్యం, ఇంకాస్త భక్తి ఉంటే ఒక అధ్యాయం, ఇంకొంచెం ఉంటే ఒక 2 అధ్యాయాలు, అంతే. అంతకన్నా టైం అయిపోతుంది, బోల్డ్ పనులు మనకి. ఇప్పుడు చదవడానికి అంత విశ్రాంతి ఎక్కడుంది మనకి? బైబిల్ని అలవాటుగా చదివే వాళ్ళకి ఏమర్థం అవుతుందండి బైబిల్? అలా కాదు, దీక్షతో, అలాగే అన్నీ మానేసి గదిలో కూర్చొని లొడలొడ చదవడం కాదు. చదివినది వంట పట్టించుకోవడం, చదివిన మెదడుకెక్కించుకోవటం, చదివిన భావాన్ని సరిగా విప్పి చెప్పటం, ఇవన్నీ తెలియాలి. ఇక్కడ ఉజ్జియా ధూపం వేసినందుకు శిక్ష విధించిన దేవుడు అదే మందిరంలోకి వెళ్ళి యాజకులు అక్కడ ధూపం వేయాలండి. అక్కడ తప్పేంటి? ఉజ్జియా చేసిన తప్పేంటంటే యాజకులు వేయాలయ్యా, నువ్వు వేయకూడదయ్యా అని రాజుతో చెప్పారు. అతను వేశాడు, దానికి శిక్ష వేశాడు. ఇక్కడ మరొక రాజు, కాబోయే రాజు లోపలికి వెళ్ళాడు. వాళ్ళు చెప్పారు, ఎవరు తినకూడదయ్యా. నేను తింటాను, మీరు కూడా తినండిరా. తనతో పాటు ఉన్నవాళ్ళు కూడా సముఖపు రొట్టెలు ఇచ్చేసాడు, ఆకలి తీర్చేసుకున్నాడు. ఇక్కడ ఎందుకు పడలేదు శిక్ష? అక్కడ వేసిన శిక్ష ఇక్కడ ఎందుకు పడలేదు? అక్కడ అప్లై అయిన సెక్షన్ ఇక్కడ ఎందుకు అప్లై అవ్వలేదు? ఎన్ని అనుమానాలు ఏంటండి, ఇన్ని సందేహాలు ఏంటండి? దేవుడి మీద ఎందుకో డౌట్ వస్తుందండి. అనుమానాస్పదంగా ఉన్నాడండి ఆయన క్రియలు చూస్తుంటే. ముట్టుకుంటే చంపేస్తానంటున్నాడు, సహాయం చేస్తేనేమో లేపేస్తానంటున్నాడు. ఎవరు? ఉజ్జా విషయంలో మందసం జారిపోతే పట్టుకుంటే చంపేయి, లేపేశాడు అక్కడే. కొండను ముట్టుకుంటే జంతువైనా ఎవరినైనా రాళ్లతో కొట్టి చంపేయి. దేవుని యొక్క మనస్తత్వం, దేవుని మదిలోని గూఢాంశములు, ఆయన లోతుల్లోకి వెళితే ఆయన చేసింది ఏది తప్పు కాదండి. రైట్ ఉందా? ఆయన చేసిన దాంట్లో రైట్ ఉందా? నిజంగా రైట్ ఉందా? ఎస్, రైట్ ఉంది 100%. ఆయన తీసుకుని ఏ నిర్ణయం తప్పుడు నిర్ణయం కాదు, దేవుడిది. అనుమానం కలిగించే విధంగా నిర్ణయాలు, ఆయన తీర్పులు ఉన్నా అంటే ఉజ్జియా వేరా, దావీదు వేరా, మోషే వేరా? ఏంటి వీళ్ళందరి జీవితాల్లో వీళ్ళందరి పట్ల తీసుకున్న నిర్ణయాల్లో మనకు కనబడుతుంది ఏంటి? ఏం కనబడుతుంది? దేవుడు ఇతని దగ్గర ఒకలాగా ఉన్నాడు, ఇతని దగ్గర ఒకలాగా ఉన్నాడు. ఈయనేమో ప్రేమించాడు, ఈయనేమో శిక్షించాడు, ఈయన తప్పు చేస్తేనేమో భుజాన్ని ఎక్కించుకున్నాడు, ఈయన తప్పు చేస్తేనేమో కుష్ఠరోగం ఇచ్చేసాడు. ఏంటిది? ఎందుకు ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తున్నాడు దేవుడు? అది దేవునిలోదా, మనుషుల్లోనా? ఎక్కడుంది తేడా? నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం, టైం అయిపోయింది. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.
మహాదేవ, పరిశుద్ధుడా, జీవాధిపతి, నోటి మాటలలో కూడా మిమ్మల్ని అనడానికి అర్హత లేని వాళ్ళం నాయన. మేము మిమ్మల్ని గూర్చిన సందర్భాలు బైబిల్లో చదువుతున్నప్పుడు మేము మిమ్మల్ని గూర్చి భయపడుతున్నాం తండ్రి. అలాగే ప్రేమను పెంచుకుంటున్నాం నాయన. మీరు ఎంత స్థిరులో, ఎంత పవిత్రులో, ఎంత యథార్థవంతులో ఈ సమాజానికి తెలియజెప్పడానికి ఈ తరంలో మేము పుట్టాం. మేము పుట్టలేదు తండ్రి, మీరు పుట్టించారు. మేము పలికే మాటలు మాకు నేర్పించారు. మాకివ్వబడిన జ్ఞానం మీది, మాకివ్వబడిన జీవం మీది. కనుక ఈ సమాజానికి మీరేంటో, మీ ఆలోచనలేంటో, మీ మనసులోని గూఢాంశములేంటో ప్రకటించగలిగే భాగ్యాన్ని నీ దాసులుగా మా అందరికీ ఈ తరంలో అనుగ్రహించండి. మీ చల్లని కృపా, కరుణ, కటాక్షములు నీ దీనదాసులమైన మా అందరిపైన ఉంచవలసిందిగా ప్రార్థిస్తూ, వేడుకుంటూ, క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.